ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ జట్టు 48 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్లో 2-1 తేడాతో ఇండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సమిష్టి కృషి అనే పదానికి పర్యాయ పదంలా ఈరోజు మ్యాచ్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన నిలిచింది. ఆటగాళ్లు అందరూ కూడా తమదైన శైలిలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చాలా మంది ఈరోజు పిచ్ బ్యాటర్లకు స్వర్గధామమని చెప్పారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వ్యాఖ్యాత ఆరోన్ ఫించ్ కూడా ఈ పిచ్పై పరుగుల వరద ఖాయమని చెప్పాడు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఈ రోజు పిచ్పై పరుగులు చేయడానికి బ్యాటర్లు కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. మొదట ఇండియా 167 పరుగుల స్కోరు చేయగా ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్పిన్నర్ల దెబ్బకు ఆస్ట్రేలియా పూర్తిగా చేతులెత్తేసింది. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ 46 పరుగులు చేసి ఇండియా మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్ బ్యాటింగ్లో 21 పరుగులు చేసి మెరుపులు మెరిపించడమే కాకుండా బౌలింగ్లో కూడా 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇన్ని రోజులు తనకు బౌలింగ్ ఇవ్వడానికి ఎంతగానో ఆలోచిస్తున్న భారత కెప్టెన్లకు తాను ఏం చేయగలను అనే విషయాన్ని ఈరోజు సుందర్ తన సుందరమైన బౌలింగ్తో చూపిస్తూ వాళ్ల కళ్లు తెరిపించాడు. సుందర్ కేవలం 1.2 ఓవర్లలో 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. దీంతో సుందర్ టీ20 కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదవ్వడం విశేషం. ఇక శివన్ దూబే కూడా బ్యాటింగ్లో పరుగులు చేయడమే కాకుండా తన సూపర్ బౌలింగ్తో మిచెల్ మార్ష్ మరియు టిమ్ డేవిడ్ వంటి ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లను పెవిలియన్కు పంపి భారత విజయంలో తన వంతు సాయం చేశాడు. గోల్డ్ కోస్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత జట్టు కేవలం విజయం సాధించడమే కాకుండా పలు అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా ఆతిథ్య జట్టుపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై కొత్త చరిత్రను లిఖించింది. ఆస్ట్రేలియా జట్టుపై టీ20 మ్యాచ్ల్లో అత్యల్ప స్కోర్లను కాపాడుకున్న జాబితాలో ఈ మ్యాచ్ 2వ స్థానంలో నిలిచింది. భారత్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆస్ట్రేలియా చతికిల పడింది. ఇంతకంటే తక్కువ స్కోరును కాపాడుకున్న రికార్డు కూడా భారత్ పేరిటే ఉంది. 2020లో కాన్బెర్రాలో జరిగిన మ్యాచ్లో భారత్ 161 పరుగులు చేసి విజయం సాధించింది. ఇప్పుడు 167 పరుగులను విజయవంతంగా కాపాడుకుని భారత బౌలర్లు తమ సత్తా చాటారు. ఈ మ్యాచ్లో భారత బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. ఆ జట్టు కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో సొంత గడ్డపై ఆస్ట్రేలియాకు ఇది 2వ అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2022లో సిడ్నీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 111 పరుగులకు ఆలౌట్ కావడం అత్యల్ప ప్రదర్శనగా ఉండగా నేటి 119 స్కోరు ఆ జాబితాలో 2వ స్థానంలో చేరింది. పరుగుల పరంగా చూస్తే ఆస్ట్రేలియాకు సొంత గడ్డపై టీ20 ఇంటర్నేషనల్లో ఇది 3వ అతిపెద్ద ఓటమి. 48 పరుగుల తేడాతో ఓడిపోవడం వారి స్వంత మైదానాల్లో జరిగిన టీ20 మ్యాచ్ల్లో అత్యంత ఘోరమైన ఓటములలో ఒకటిగా నిలిచిపోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియాపై పరుగుల పరంగా భారత్కు ఇది 2వ అతిపెద్ద విజయం. 2014లో మీర్పూర్లో 73 పరుగుల తేడాతో గెలవడం మొదటి స్థానంలో ఉండగా గోల్డ్ కోస్ట్లో సాధించిన ఈ 48 పరుగుల విజయం 2వ స్థానంలో నిలిచి భారత్ జట్టు ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసింది. మొత్తానికి గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న కోచ్ గంభీర్ ఈ రోజు ఖచ్చితంగా ఊపిరి పీల్చుకుని ఉంటాడు. ఎందుకంటే గంభీర్ ఎంతో నమ్మకం పెట్టుకున్న గిల్, సుందర్, దూబే ఈ ముగ్గురు కూడా మంచి ఆట తీరుతో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇది చూసిన అభిమానులేమో గంభీర్ అస్త్రాలు పనిచేస్తున్నాయని అతడి విమర్శకులకు సెటైర్లు విసురుతున్నారు. ఈ ముగ్గురు కూడా ఈ రోజు మంచి ఆట తీరుతో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా పర్వాలేదు అనిపించే ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 56 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాకపోతే ఆరంభంలో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించడంతో ఇద్దరు ఓపెనర్లు కూడా కాస్త నెమ్మదిగా ఆడారు. దీంతో పవర్ ప్లేలో భారత జట్టు వికెట్లేమీ నష్టపోకపోయినా కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. జూలై 2024 తర్వాత పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోనప్పటికీ టీమిండియా చేసిన అత్యధిక తక్కువ పవర్ ప్లే స్కోరు ఇదే కావడం గమనార్హం. ఇక అభిషేక్ శర్మ గేరు మారుస్తాడు అని అభిమానులు ఆశిస్తున్న తరుణంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గిల్, అభిషేక్ శర్మ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 21 బంతుల్లో 133 స్ట్రైక్ రేట్తో 28 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జంపా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఈ మధ్యకాలంలో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాకపోవడంతో దూబేకు జట్టు యాజమాన్యం
ఈ మ్యాచ్లో వన్ డౌన్ బ్యాటర్గా ప్రమోషన్ ఇచ్చింది. గిల్, దూబే ఇద్దరూ కలిసి నెమ్మదిగా ఆడుతూనే రెండో వికెట్కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సాఫీగా సాగిపోతున్న ఈ జోడీని ఎల్లిస్ విడదీశాడు. 18 బంతుల్లో 22 పరుగులు చేసిన దూబే ఎల్లిస్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక సూర్య రావడమే సిక్సర్లతో బ్యాటింగ్ మొదలుపెట్టాడు. అయితే ఆ మెరుపులు దీపావళి టపాసుల్లా కొద్దిసేపు మాత్రమే మెరిశాయి. 10 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 200 స్ట్రైక్ రేట్తో 20 పరుగులు చేసిన సూర్య బార్ట్లెట్ బౌలింగ్లో వెనుదిరిగాడు. గత 23 ఇన్నింగ్స్లో సూర్య టీ20 క్రికెట్లో చేసిన స్కోర్లు, వీటిలో ఎన్ని సింగిల్ డిజిట్ స్కోరులు ఉన్నాయో చూడొచ్చు. దీన్ని బట్టి సూర్య బ్యాటింగ్ గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సూర్య అవుట్ అయిన మరుసటి ఓవర్లోనే 39 బంతుల్లో 46 పరుగులు చేసిన గిల్ ఎల్లిస్ బౌలింగ్లో అవుట్ అయ్యి అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ వరుస షాక్ల నుండి తేరుకోకముందే జంపా వేసిన 16వ ఓవర్లో ఇండియాకు డబుల్ షాక్ తగిలింది. మిడిల్ ఆర్డర్ కీలక బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి జంపా బౌలింగ్లో వెనుదిరిగాడు. అదే ఓవర్లో జితేష్ శర్మ కూడా 3 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో భారత్ జట్టు 136 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. డెత్ ఓవర్ల సమయానికి కీలక బ్యాటర్లందరూ అవుట్ అవ్వడంతో చివరి ఓవర్లలో స్కోరు వేగాన్ని ఎవరు పెంచుతారు అనే సందిగ్ధత అభిమానుల్లో మొదలైంది. ఈ పరిస్థితుల్లో సుందర్ దూకుడుగా ఆడడానికి ప్రయత్నించి 7 బంతుల్లో 12 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 11 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఇండియా స్కోరు 150 మార్కు దాటడమే కాకుండా 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేయగలిగింది. ఒకానొక సమయంలో భారత్ జట్టు 200 స్కోరు చేసేలా కనపడింది. కానీ ఆస్ట్రేలియా బౌలర్లు మధ్య ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియా ఎక్కువ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా ఇద్దరు కూడా చెరకు 3 వికెట్లు దక్కించుకోగా మిగిలిన బౌలర్లలో స్టోయినిస్, బార్ట్లెట్ 1 వికెట్ పడగొట్టారు. ఇక 168 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుకు మరీ గొప్ప ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక మాథ్యూ షాట్ 25 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వన్ డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ 12 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. ఇక అక్కడి నుండి భారత బౌలర్ల దెబ్బకు బ్యాటింగ్ లైనప్ పూర్తిగా తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. భారత్ జట్టు నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను కెప్టెన్ మిచెల్ మార్ష్ నిలకడగా ఆడి ఆదుకునేందుకు ప్రయత్నించాడు. అతను కొన్ని మంచి షాట్లతో 24 బంతుల్లో 30 పరుగులు చేసి కాస్త ఆశ రేపినప్పటికీ శివన్ దూబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు మరియు ఆల్రౌండర్లు మిడిల్ ఓవర్లలో అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు. మార్ష్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ దూకుడుగా ఆడడానికి ప్రయత్నించి శివన్ దూబే బౌలింగ్లో ఒక భారీ సిక్సర్ కొట్టి ఊపు తెచ్చేలా కనిపించాడు. కానీ ఆ తర్వాతి బంతికే టిమ్ డేవిడ్ను అవుట్ చేసిన దూబే భారత్కు పెద్ద వికెట్ అందించాడు. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ కూడా తన స్పార్క్ చూపిస్తూ జోష్ ఫిలిప్పేను 10 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో గ్లెన్ మ్యాక్స్వెల్ పై భారీ ఆశలు ఉన్నప్పటికీ అతను కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 2 పరుగులకే వెనుదిరిగాడు. వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన మ్యాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక భారీ హిట్టర్ మార్కస్ స్టోయినిస్ ను 17 పరుగుల వద్ద, బార్ట్లెట్ ను 0 పరుగుల వద్ద సుందర్ ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్ల సమిష్టి కృషి కారణంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ అనూహ్యంగా మధ్య ఓవర్లలో పేక మేడలా కూలిపోయింది. 119 పరుగులకే ఆలౌట్ అయింది. 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో సుందర్ 3 వికెట్లు పడగొట్టగా దూబే, అక్షర్ పటేల్ చెరకు 2 వికెట్లు, హర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ దక్కించుకున్నారు.